ఏప్రిల్ మాసం మరి సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది గురువుగారు? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. హరి ఓం శ్రీమాత్రి నమ. ఈ యొక్క సింహరాశి వారికి ఏప్రిల్ మాసంలో ఏ విధంగా ఉండబోతుందంటే, ముఖ్యంగా మఘ నక్షత్రం 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదం సింహరాశికి చెందినవి. సింహరాశికి జన్మాస్త ద్వితీయంలో కేతు ఉంటున్నాడు. తర్వాత వీరికి అష్టమంలో శని, రాహు, శుక్ర, బుధులు కలయిక, ఇవన్నీ కూడా కలిసి ఉన్నాయి గ్రహాలు. తర్వాత వీళ్ళకి రవి 14వ తారీఖు నుంచి వీరికి ఈ యొక్క మేషరాశి యొక్క రాశిలోకి సంచారం చేస్తున్నారు. అంటే వీరికి భాగ్యస్థానంలో రవి ఉంటున్నాడు. తర్వాత 9వ స్థానంలో రవి సంచారం చేస్తున్నాడు. అట్లనే 10వ స్థానంలో గురువు ఉంటున్నాడు. 12లో కుజుడు ఉంటున్నాడు. ఈ 12లో కుజుడు ఎప్పుడైతే వచ్చాడో కొంత నీరసం, బద్ధకం, అపవాదాలు, ఏ నేరం చేయకపోయినా వీళ్ళ మీద నేరారోపణ చేయటం, నిష్ఠూరాలు, ఇక ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ వీళ్ళకే ఉన్నట్టుగా ఒక భావన వస్తుంది. ఎందుకంటే అన్ని గ్రహాలు అష్టమంలో ఉండటం ఒక ఎత్తు అయితే, కుజుడు ఒక్కడు 12లో ఉండడం ఒక ఎత్తు. నిద్ర ఉండదు, సమయానికి నిద్రపోదాం అనేటప్పటికి ఏదో ఆలోచనలతో ఆలోచన చేయటం, నిద్రపోగానే కళలు రావటం, పిచ్చి పిచ్చి కళలు, ఇవన్నీ సహజంగా వీళ్ళకి పట్టి పీడిస్తున్న సమస్యగా ఉంటుంది ఏప్రిల్ నెల. ఎందుకంటే ఒక మనిషికి ఎప్పుడైనా ఒక మంచి చేయాలనే భావనలో ఉంటారు, లేదా మన మాట వినకపోతే కూడా మనం ఎప్పుడు ఇంతేనా అనే ఒక భావనలో ఉంటారు. అవి వీళ్ళకి ఈ మాసం రుచిస్తుంది బాగా. ఎందుకంటే ఎప్పుడైతే వీరికి కుజుడు 12లోకి వచ్చాడో, ఇక రకరకాలైన వ్యాధులు రావచ్చు, రకరకాలైనటువంటి ఇబ్బందులు, దుర్వార్తలు, అంటే క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు, క్లోజ్ సర్కిల్లో ఏదైనా ఇబ్బందులు కలగవచ్చు. అవన్నీ కూడా వీళ్ళు ఏంటి నాకేనా ఇవన్నీ కలుగుతున్నాయి అని ఒక భావంలోకి వెళ్ళిపోతారు, డిప్రెషన్ మోడ్లోకి వెళ్తారు. కానీ ఆ డిప్రెషన్ మోడ్ కొంతకాలమే, అన్ని కాలాలు అలానే ఉండదు. కుజుడు మారుతుండగా వీళ్ళు కూడా మారుతూ ఉంటారు. ఒక కుజుడు మిమ్మల్ని ఆ వైబ్రేషన్స్కి తీసుకెళ్తాడు, నెగిటివ్ వైబ్రేషన్స్కి తీసుకెళ్తాడు.